రంగంలో ప్రసిద్ధి చెందిన చోటా కే నాయుడు శిష్యుడు వెంకటేష్ ఆధ్వర్యంలో నెల్లూరులో సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు నటీనటుల కోసం ఆడిషన్స్ జరుగుతాయని ప్రముఖ రియల్టర్ అగస్తిస్ బాబు అన్నారు. నెల్లూరు కిసాన్ నగర్లో ఈ మూవీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డైరెక్టర్ వెంకటేష్, ప్రొడ్యూసర్ అభిరామ్ తదితరుల ఆధ్వర్యంలో మూవీ కార్యాలయం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. 25 కళా సంఘాల అధ్యక్షులు, హోటల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరావతి కృష్ణారెడ్డి ప్రోత్సాహంతో నెల్లూరులో సినీ రంగం అభివృద్ధి చెందుతుందని బాబు అన్నారు. యువ కళాకారులు, నటులు, దర్శకులు, నిర్మాతలు తమ ప్రతిభతో నెల్లూరు ఖ్యాతిని సినిమా పరిశ్రమకు పరిచయం చేస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మా అడ్వర్టైజ్ డిజిటల్ మార్కెటింగ్ బాబీ, డాక్టర్ సుజన్ తదితరులు కళాకారులు పాల్గొన్నారు. शिवाय शिवकर्ताय ब्रह्माय ब्रह्मवत्स्वरूपाय निरगंधाय विश्वेमृत्युंजय रुद्राय कालाय श्री शिवराभस्य महालक्ष्मी देवता अनुग्रहप्रदस्तु सदाय चैन्द्रे प्रतिष्ठति मनोवांछाप्रदस्तु लक्ष्मी देवता अनुग्रहप्रदस्तु. మీడియా మిత్రులు, ఇక్కడ ఇప్పుడు నెల్లూరులో మన 10 సంవత్సరాల నుంచి సినీ ఫీల్డ్లో కెమెరామెన్గా చేసి ఇప్పుడు మన నెల్లూరులో సినిమా స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ కిసాన్ నగర్లో ఆఫీస్ తీసుకున్నారు. మమ్మల్ని కలిసిన తర్వాత మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. నెల్లూరులో ఇలా కొత్త డైరెక్టర్స్ వచ్చి చేస్తున్నారు. మేము కూడా కొన్ని స్టార్ట్ చేస్తున్నాం. సో ఇలాంటి వాళ్ళని చూసి మాకు కూడా ఇన్స్పైరేషన్గా ఉంటుంది. ఎందుకంటే ఇలా కొత్త సినిమాలు స్టార్ట్ చేయడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడున్న ఓటీటీలు వీటికైతే ఇలాంటి కొత్త సినిమాలు, కొత్త డైరెక్టర్లు రావాలంటే ఇంతకుముందు చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు అది చాలా సులభతరమైంది. నేను మా టీం అగస్త్య సార్కి, అంటే మా టీం అందరికీ, డైరెక్టర్ వెంకీ గారికి నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు కిసాన్ నగర్లో సినిమాకి సంబంధించినటువంటి ఒక ఆఫీస్ ఓపెనింగ్ కోసం రావడం జరిగింది. దీంట్లో మన మధ్యలో మా పక్కన ఉన్నటువంటి వెంకటేష్ గారు చోటా కే నాయుడు దగ్గర అనేక సంవత్సరాలు హైదరాబాద్లో పనిచేసి, సో నెల్లూరు మీద మమకారంతో నెల్లూరు ప్రాంతంలో ఒక సినిమా తీయాలనే ఉద్దేశంతో జోడీ బ్రదర్స్ అనే బ్యానర్ పైన ఒక మూవీ కోసం ప్లాన్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఆడిషన్స్ జరుగుతున్నాయి. సో ఇది రాజమండ్రి మరి నెల్లూరు ప్రాంతాల్లో షూటింగ్ కోసం రెడీ చేస్తున్నారు. ఆడిషన్స్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉండే మన వెంకటేశ్వర సంప్రదించవచ్చు. దీంట్లో ఒక ప్రముఖ పాత్రలో మరో కథానాయకుడిగా మన జాషువా గారు, నెల్లూరు ముద్దుబిడ్డ, మంచి డాన్సర్, నెల్లూరు అందరికి తెలిసిన మన జాషువా గారు కూడా దీంట్లో నటిస్తున్నాడు. సో నెల్లూరులో అనేక సినిమాలు ఇప్పుడు జరుగుతున్నాయి. చాలా సినిమాలు రిలీజ్ కూడా అయినాయి. సో చాలా సంతోషం. మన నెల్లూరు ప్రాంతంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందడం అనేది చాలా సంతోషము. మరి మన అమరావతి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అనేక ఏదైతే ఆఫీస్ జరుగుతుందో వాళ్ళకి సంబంధించి ఆఫీసులు కూడా చాలా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఇక్కడ కిసాన్ నగర్లో ఈ చిన్న ఆఫీసు ఏదైతే ఉందో జరగడం చాలా సంతోషం. ఎవరైనా సరే మన నెల్లూరు ప్రజలు చలనచిత్రం మీద, మన నటన మీద మమకారం ఉండి యాక్ట్ చేయాలనుకుని ఉంటే ఈ యొక్క మన వెంకటేష్ గారిని సంప్రదించవచ్చు. సో ఈ విధంగా నెల్లూరు చలనచిత్రంలో కూడా అభివృద్ధి చెందాలని, చిన్న కళాకారులకు అవకాశాలు వచ్చే విధంగా, అంటే పెద్ద పెద్ద సినిమాలు అంటే వాళ్ళు పెద్ద పెద్దలు ఉంటారు, అలా కాకుండా ఉత్సాహమైనటువంటి నటీనటులకి మంచి ప్రోత్సాహకరంగా ఈ యొక్క వెంకటేష్ గారు సపోర్ట్ చేస్తారు. సో సంప్రదించండి. మరి ఈ ఆఫీసు దినదిన అభివృద్ధి చెందాలని, అనేక సినిమాలు తీయాలని, మరి అనేక సంవత్సరాలుగా చోటా కే నాయుడు దగ్గర పనిచేసినట్టు వెంకటేష్కి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాము. అందరికీ థ్యాంక్ యూ అనండి. సో మన ఈ ఓపెనింగ్కి వచ్చిన బాబీ అగస్త్య గారికి అండ్ బాబీ సార్కి రియల్లీ థ్యాంక్స్ అండ్ సృజనాన్న గారికి కూడా. నాకేంటంటే ఫస్ట్ ఏరియా కొత్త, నాకు కొన్ని లొకేషన్స్ వల్ల ఏంటంటే నేను కొంచెం చాలా అట్రాక్ట్ అయ్యి, నేను హైదరాబాద్లో ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉందండి. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మనం ఏదైనా చెయ్యాలి, కొత్త వాళ్ళకి ఏమైనా అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఫస్ట్ ఇక్కడ ఆఫీస్ తీసి ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. నేనేంటంటే మనోజ్ పరమశ గారి దగ్గర అసోసియేట్గా రేస్ గుర్రం, కిక్ 2, పవర్ సినిమాలకి అసోసియేట్గా వర్క్ చేయడం జరిగింది. సో ఫర్దర్గా ఎవరికైనా ఒక కొత్త సినిమాలో యాక్ట్ చేయాలనే ఒక అవకాశం కోసం ఎదురు చూసిన ఎవరైనా సరే మన ఆఫీస్కి వచ్చి లైక్ 9398778471 అండి నా కాంటాక్ట్ నెంబర్. అలా అని కాదండి, యాక్చువల్లీ ఇక్కడ ఒక ఇండస్ట్రీ ఉంది. బట్ ఏంటంటే సరిగ్గా యూజ్ చేసుకోలేకపోతున్నారు ఇక్కడ ఉన్న చాలామంది ఆర్టిస్టులు. సో ఏంటంటే వాళ్ళకి ఏదైనా ఒక సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ
ఆఫీస్